ఊబకాయం, ఒబేసిటీ. ఊబకాయం వేరువేరు వయస్సు గల పిల్లలలో ఊబకాయం అనేది ఈ రోజులలో ఎక్కువగా కనపడుతున్నది. ఇది ఒక రకంగా వారసత్వంగా వస్తున్న కారణము కూడా కావచ్చు. తల్లిదండ్రుల వలన ఊబకాయం 80% లేక 90% కారణం అవ్వవచ్చు. కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు మంచి ఆరోగ్యముగా ఎప్పుడైనా ఏదైనా తినగలిగి ఉంటారు. ఇలా తినటము అరుగుదలకు, జీర్ణ వ్యవస్థకు సరిగా ఉపయోగపడక ఈ ఊబకాయం రావటానికి కారణమవుతున్నది. తల్లులు గర్భంతో ఉన్నప్పుడు సరి అయిన ఆహారము తీసుకోకుండా, పోషక పదార్థములు కాకుండా రుచిగా ఉంటే చాలు కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థములు తీసుకొనుట వలన బరువు ఉండవలసిన దానికన్నా ఎక్కువ బరువు ఉన్న బిడ్డలకు జన్మ ఇస్తూనే ఉన్నారు. అప్పటి నుండి బిడ్డలు బరువుగా పెద్దగా ఉన్నారు కాబట్టి వాళ్లకు ఎక్కువ ఆహారము ఇవ్వవలెను అనే అపోహతో ఎక్కువ ఆహారము ఇస్తూ వాళ్ళు క్రమముగా ఎక్కువ తినుటకు అలవాటు పడి చిన్న వయస్సులోనే ఊబకాయం వస్తుంది. తీపి పదార్థముల వలన కూడా వారు ఇష్టము పెంచుకొని భోజనమునకు ముందే తిని ఆకలిని అణుచుకుంటారు. ఇలా తింటూ పోషకాలు ఉండే ఆహారము, కూరగాయలు మొదలైనవి తినటము తగ్గించేస్తారు. ఆకలి కలిగినప్పుడు మరలా ముందు తినేలాగానే తింటూ ఉంటారు. చిన్నపిల్లలప్పటి నుండి వాళ్ళను తల్లిదండ్రులు గారాబము చేయకుండా ఆహారము విషయంలో గట్టిగా వాళ్లకు పండ్లు, పాలు, కూరగాయలు అలవాటు చేస్తే మంచిది. ఈ రకమైన ఆహారం కాకుండా మిగతావన్నీ తీసుకుంటుంటే వాళ్ళు ఇతర అనారోగ్యముల బారిన పడి చిన్నతనంలోనే జీర్ణశక్తి తగ్గటము, పండ్ల బాధలు ఇలా ఏదో ఒక అనారోగ్యమునకు గురవుతారు. చిన్నప్పటి నుండి సన్నగానే ఉన్న యుక్త వయస్సు వచ్చేసరికి అదనపు క్రొవ్వు చేరి క్రమంగా బరువు పెరిగి ఊబకాయులు అవుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.